జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములండి. ఈరోజు మనం ఒక నీతి కథ చెప్పుకుందాము. ఒక వేటగాడు జింకను వేటాడుతూ ఉంటాడు. ఆ జింక పరిగెట్టుకుంటూ వెళ్ళి కృష్ణుని వెనకమాల దాక్కుంటుంది. ఈ వేటగాడు కృష్ణుడు అడుగుతాడు, ఆ జింక నాది, నాకు ఇచ్చేసేయండి అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆ జింక నా వెనకమాల దాక్కుంది కాబట్టి దాన్ని కాపాడవలసిన బాధ్యత నాకుంది, ఆ జింక నాకు చెందుతుంది అని అన్నాడు. లేదు, నేను దాన్ని వేటాడుతూ వచ్చాను కాబట్టి ఆ జింక నాకు చెందుతుంది, అది నాకు దొరకలేదు అంటే ఈరోజు ఇంట్లో మాకు పస్తు ఉండవలసి వస్తుంది, తినడానికి ఏమీ ఉండదు అని చెప్తాడు. అయితే నీకు నేను ఒక కథ చెప్తాను, ఆ కథ విన్న తర్వాత ఆ జింక ఎవరికి చెందుతుందో నువ్వే నిర్ణయం తీసుకో, నీవు చెప్పిన దాన్ని బట్టి నేను అదే విధంగా నీకు చెందుతుంది అనుకుంటే నీకే ఇస్తాను అని చెప్తాడు. సరే అని ఆ వేటగాడు ఒప్పుకుంటాడు. కృష్ణుడు ఈ విధంగా కథ చెప్తున్నారు. ఒక రాజ్యంలో రాజుగారు సభని ఏర్పాటు చేశారు. ఆ సభకు అన్ని రాజ్యాల నుంచి రాజులు, సామంతులు, పండితులు, ఇలా రకరకాల సామాన్యులు, అటువంటి వారందరూ కూడా ఆ సభకి విచ్చేసి ఉన్నారు. అయితే ఆ ఊరిలో, ఆ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయి, పంటలు పండడం లేదు. అప్పుడు రాజుగారు అందరినీ ఉద్దేశించి అంటారు, మనకి ఇక్కడ పంట పండడం లేదు, అందరూ కరువు కాటకాలు రావడం వల్ల తినడానికి తిండి లేక ఊరిని వదిలేసి వలస వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనకి తేలికగా ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా మనకి ఆహారం దొరకాలి అంటే మనం ఏం చేయాలి ఆలోచించి చెప్పండి అంటారు. అప్పుడు అందరూ అంటారు, తేలికగా సులభంగా మనకి లభ్యమయ్యే ఆహారం మాంసాహారం అని చెప్తారు. అప్పుడు రాజుగారు అంటారు మంత్రి గారితో, మీరేమంటారు మంత్రివర్య అని అంటారు. అప్పుడు మంత్రి గారు అంటారు, ఈరోజు రాత్రికి నాకు రాత్రి వరకు సమయం ఇవ్వండి, రేపు నేను ఏదైంది మీకు చెప్తాను అంటారు. సరే అనేసి చెప్తారు. రాజుగారు గడువు ఇస్తారు. ఆ రోజు సభ ముగుస్తుంది, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు రాత్రిపూట ఈ మంత్రి గారు ఒకరి ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. తలుపు కొడితే ఆ ఇంటి యజమాని తలుపు తీసి, ఏమైంది మంత్రివర్య, ఈ సమయంలో మా ఇంటికి వచ్చారు అడుగుతారు. అడిగితే అప్పుడు మంత్రి గారు చెప్తారు, రాజుగారికి సుస్థి చేసింది, వైద్యులు వచ్చి మీ గుండె యొక్క మాంసం కావాలి అని చెప్తున్నారు, మీ గుండె యొక్క మాంసం ఇస్తే కనుక ఈ ₹1,00,00,000 మీకు ఇచ్చి మీ గుండె మాంసాన్ని తీసుకురమ్మన్నారు, అది తీసుకెళ్ళి రాజుకు పెడితే రాజు స్వస్థతకు లోనవుతారు అని చెప్తారు. భలేవారు మంత్రివర్య, నేనే బతికి ఉండనప్పుడు ఈ ₹1,00,00,000 నాకెందుకు అంటారు. అంటే అదేమిటండి అలా అంటారు, మీరు లేకపోయినా మీ కుటుంబం, మీ భార్య, మీ పిల్లలు అందరూ సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు కదా, ఈ డబ్బులతో తీసుకొని మీరు త్వరగా నాకు మీ గుండెని ఇచ్చేస్తే నేను వెళ్ళి రాజుగారికి ఇస్తాను అని చెప్తారు. భలేవారు, బ్రతికుంటే బలిసాకైనా తినవచ్చు, నాకు ఈ భార్యా పిల్లలు కూడా నాకు అవసరం లేదు, కావాలంటే నేనే తిరిగి మీకు ₹1,00,00,000 ఇస్తాను అనేసి ఆ ₹1,00,00,000 తిరిగి ఎదురిస్తారు. సరే అనేసి ఆ ₹1,00,00,000 తీసుకొని ఇంకొకరి ఇంటికి వెళ్ళి తలుపు తడతారు. తడితే ఆయన కూడా తలుపు తీసి ఇదే విధంగా ప్రశ్నిస్తారు, ఏంటి మంత్రివర్య, ఇంత అర్ధరాత్రి టైంలో వచ్చి తలుపు కొడుతున్నారు, ఏమిటి విషయం అని అడుగుతారు. అడిగితే అప్పుడు మంత్రి గారు అంటారు, రాజుగారికి సుస్థి చేసింది, వైద్యులు మీ యొక్క గుండె మాంసాన్ని ఆయనకు వండి పెడితేనే ఆయన స్వస్థతకు లోనవుతారు అని చెప్తున్నారు, కాబట్టి ఈ ₹1,00,00,000 మీరు తీసుకొని మీ గుండెని కోసి ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్తాను అని చెప్తారు. అదేంటి మంత్రి గారు, నేను నా గుండెని కోసిస్తే నేనే బ్రతికి ఉండను, ఈ ₹1,00,00,000 తీసుకొని నేనేం చేసుకుంటాను అంటారు. అప్పుడు మంత్రి గారు అంటారు, ఈ ₹1,00,00,000తో నీ భార్య పిల్లలు, నీ కుటుంబం మంచిగా ఉంటుంది కదా, సుఖంగా జీవనాన్ని సాగిస్తారు కదా అని చెప్తారు. లేదు, నేను లేకుండా భార్య పిల్లలు ఉండి నాకేంటి ఉపయోగం, నేను బ్రతికుంటే బలిసాకైనా తిని బతకగలను, లేదు నేను ఇవ్వలేను, కావాలంటే ఎదురు మీకే నేను ₹1,00,00,000 ఇవ్వగలను అనేసి ₹1,00,00,000 ఇచ్చేసి తప్పించుకుంటాడు. ఇదే విధంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే సమాధానం వస్తుంది. సరే ఆ రోజు నైట్ అయిపోతుంది. మర్నాడు తిరిగి మళ్ళీ సభ ఏర్పాటు అవుతుంది. ఏర్పడేటప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతారు. ప్రతి ఒక్కరూ ఇదే సమాధానం చెప్పారు,
అందరూ మళ్ళీ అక్కడ సమావేశం అవుతారు. రాజుగారికి అంత సుస్థి ఏమైంది ఏంటి, రాజుగారిని చూడాలి అని ఆతృతతో ఎదురు చూస్తారు. కానీ ఒకరిని ఒకరు కూడా ఎవరు కూడా ప్రశ్నించుకోరు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ తప్పు బయటపడిపోతుందో అనేసి, నామోషికి మర్యాద పోతుంది అనేసి వాళ్ళు ఎవరు కూడా ఆ విషయాన్ని చర్చించుకునే సాహసం కూడా చేయరు. సరే, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాజుగారు వచ్చే సమయం అయింది. రాజు వస్తారు. చూస్తే రాజు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఎందుకు ఈ మంత్రి గారు ఈ విధంగా మనకి చెప్పారు అనేసి అందరూ తర్జన భర్జన పడుతూ ఉంటారు. అయితే రాజుగారు వచ్చి మంత్రి గారిని అడుగుతారు, మంత్రివర్య, మరి ఏమి మీరు నిర్ణయం తీసుకున్నారు, దీనికి ఏంటి పరిష్కారం అని అడుగుతారు. అప్పుడు మంత్రి గారు చెప్తారు, జరిగిందంతా చెప్తారు. రాజుగారు, నేను ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీకు సుస్థి చేసిందని వారి యొక్క గుండె మాంసము అడిగితే అందరూ తిరిగి ఎదురు కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఎలా వీరంతా మాంసము అంత తేలికగా సులభంగా దొరుకుతుంది తినడానికి అని చెప్పారు. వీరి ప్రాణం అయితే ఒకటి, వేరే జంతువుల ప్రాణం అయితే ఒకటినా? అది ఎలా సాధ్యము? ఎవరిదైనా ప్రాణమే కదా. ప్రాణం పోసే హక్కు లేనప్పుడు తీసే హక్కు కూడా మనకెవరికీ లేదు కదా. కాబట్టి ఎవరిలో ఉన్నదైనా అదే ఆత్మస్వరూపము, అదే ఆత్మ పదార్థం. కాబట్టి అది ఎంతవరకు సమంజసము? వీరు అంత తేలికగా ఎలా చెప్పగలిగారు ఆ మాట అంటారు. అప్పుడు అని, సరే, ఈ ₹1,00,00,000 బదులు నేను ఇంకా వాళ్ళందరూ ఎదురు ₹1,00,00,000 ఇచ్చారు కాబట్టి ఈ డబ్బు అంతా కూడా మీ ముందు పెడుతున్నాను. ఈ డబ్బుతో కనుక మనం తిరిగి పంటలు పండించుకుంటే మన ఊరిలో ఎటువంటి కరువు కాటకాలు ఉండవు. తిరిగి పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజలు అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్తారు.